హలో! హాయ్. రికార్డింగ్ హ్మ్. స్టార్ట్ చేశాను. ఓకే. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. హెచ్టిటిపి మెథడ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో మన యొక్క వెబ్ డెవలప్మెంట్లో హెచ్టిటిపి మెథడ్స్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బికాస్ ఎర్లియర్ సెషన్స్లో మనం ఏం చూసాము, వీ హ్యావ్ కవర్డ్ ది ప్రింట్ అండ్ పార్ట్ లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూస్ చేసుకొని ఫ్రంట్ అండ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఎర్లియర్ సెషన్లో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాం, ఎగ్జాక్ట్గా నోడ్ జేఎస్ని యూజ్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్ని ఎలా డెవలప్ చేయాలి. సో దానికోసం మనకి నోడ్ జేఎస్ ఏం చేస్తుంది, ఎక్స్ప్రెస్ జేఎస్ అనే టెక్నాలజీ, ఈ రెండు టెక్నాలజీస్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో క్విక్గా మళ్ళీ నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ గురించి రీక్యాప్ చేసుకుందాం. నోడ్ జేఎస్ అనేది మనకి ఇట్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగైతే జావా ప్రోగ్రామింగ్కి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలో, సో మనకి జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకొని, ఓన్లీ జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకొని బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తున్నాం కదా. సో ఫర్ దట్ వి యూస్ నోడ్ జేఎస్ యాజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దెన్ ఒకవేళ జావాలో అయితే వి యూస్ టామ్ క్యాట్ యాజ్ ఏ వెబ్ సర్వర్ కదా. అలాగే మనకి నోడ్ జేఎస్లో కొన్ని ప్రీ బిల్ట్ మాడ్యూల్స్ ఉంటాయి. నిన్నటి వీడియోలో, ప్రీవియస్ వీడియోలో మనం హెచ్టిటిపి మెథడ్ని యూస్ చేసుకొని ఎలా సర్వర్ని క్రియేట్ చేయాలో మనం చూసాము. అట్ ది సేమ్ టైమ్ వి ఆల్సో సీన్ హౌ టు యూస్ ది ఎక్స్ప్రెస్ జేఎస్ యూస్ చేసుకొని సేమ్ అదే సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో మనం చూసాం కదా. సో ప్రెసెంట్ నా స్క్రీన్ మీద కోడ్ చూస్తే, దిస్ ఇస్ code to create సర్వర్. ఒక సర్వర్ని మనం ఇప్పుడే వచ్చేదానికి మరి సర్వర్ క్రియేట్ చేస్తే సరిపోతుందా? మరి ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఈ రెండు ఎలా ఇంటరాక్ట్ అవుతాయి? హౌ దే కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటే, there is a protocol ఉంది. They follow one protocol called HTTP, Hypertext Transfer Protocol. ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని దే ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్, ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనకి లెట్ మీ క్రియేట్ వన్ ఫోల్డర్ ఫర్ దిస్ టాపిక్. So today's topic is HTTP methods, right? That's why I have created HTTP. Let me create one server.js. So let me close all these files. So how they communicate between the client side technologies and the back end part. ఒక ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో ఉన్న క్లయింట్ సైడ్ బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ తో ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్. వన్ మినిట్. సో ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే, దేర్ ఆర్ యాక్చువల్లీ 4 మెథడ్స్. మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఏమేంటివంటే అవి, వన్ ఈస్ get, and the second one is post, third one is put, and the fourth one is delete. సో మీరు వీటి పేర్లు చూసినట్లయితే, సో ఏంటి గెట్ అంటే ఏంటి, ఇక్కడ పేర్లోనే ఉంది.
గెట్ అంటే తెచ్చుకోవటం. సో ఎప్పుడైనా మన యొక్క ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ని సర్వర్ నుంచి తెచ్చుకోవాలంటే it should always use the get request. Okay. Then comes to post. ఈ పోస్ట్ అనేది ఏం యూజ్ అవుతుందంటే పోస్ట్ అంటే సెండ్ ది పోస్ట్ అంటాం. పోస్ట్ సెండ్ ది పోస్ట్ అంటే ఏదైనా పంపించడానికి. పోస్ట్ అంటే టు సెండ్ ఓపెన్ చేస్తాం. అందులో వి ఆల్వేస్ డూ సైన్ అప్ అండ్ లాగిన్. రిజిస్ట్రేషన్ మనం పేజెస్ రిజిస్టర్ అవుతా ఉంటాం, సైన్ అప్ అవుతా ఉంటాం కదా. మనం ఆ ఫామ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మన ఇచ్చిన ఈమెయిల్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఫ్రంట్ ఎండ్ పార్ట్ నుంచి బ్యాక్ ఎండ్ పార్ట్ కి ఎలా వెళ్తుందంటే త్రూ విచ్ ఏ ప్రోటోకాల్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి. ఓకే, పోస్ట్ మెథడ్ యూస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ నుంచి ఆ యొక్క మనం సైన్ అప్ లో ఇచ్చిన డేటా అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి అయితే వెళ్తుంది. ఇట్ ఈస్ యూజ్ ఫర్ సెండింగ్ ది డేటా. థర్డ్ వన్ ఈస్ లైక్ పుట్. పుట్ దాని పేరులోనే ఉంది. పుట్ అంటే అలా అయితే ఒక ప్లేస్ చేయడం లేదా పెట్టడం అన్నట్లు. అంటే ఏంటంటే ఇక్కడికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ పుట్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఆల్రెడీ సెండ్ చేసిన డేటాలో ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్, ఏదైనా ఒకటి అప్డేట్ చేయాలంటే, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలంటే we usually follow the put request. Put request లో మనం ఇందులో టూ ఉన్నాయి. యాక్చువల్ పుట్ అండ్ ప్యాచ్ అంటారు. పుట్ అండ్ ప్యాచ్ లో ఏంటంటే ప్యాచ్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ కొంత భాగమే మనం అప్డేట్ చేయాలంటే వి గో ఫర్ ప్యాచ్. జనరల్లీ ప్యాచ్ అంటే ఏంటి? ప్యాచెస్ అంటే ఏంటంటే ఆ ఏరియా వరకు కవర్ చేయడం. ఏ పర్టికులర్ కొంతవరకు అప్డేట్ చేయాలంటే దాన్ని వి గో ఫర్ ప్యాచ్. బట్ అలా కాకుండా ఎంటైర్ సెట్ మనం అప్డేట్ చేయాలంటే వి ఆల్వేస్ యూస్ ది పుట్ మెథడ్. ఓకే, సో పుట్ అండ్ యూజ్ ఫర్ ది అప్డేటింగ్ ది డేటా. దెన్ కమ్స్ టు డిలీట్. పేర్లోనే ఉంది కదా, టు డిలీట్ సంథింగ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయాలంటే వి ఫాలో ది డిలీట్ రిక్వెస్ట్. మరి మనం డే టు డేలో చూసే ఏ వెబ్సైట్ చూసినా కానీ ఇట్ ఆల్వేస్ ఎంటైర్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అనేది ఫాలోస్ దీస్ 4 మెథడ్స్ ఉంది. ఓకే, దీన్ని మనం CRUD ఆపరేషన్స్ అని కూడా అంటాం. ఇఫ్ యూ గైస్ ఏబుల్ టు లెర్న్ ది CRUD ఆపరేషన్ అంటే ఒక ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ తో ఇంటిగ్రేషన్ చేసి either SQL or MongoDB వాట్ ఎల్స్ ఏదైనా ఒక డేటాబేస్ తో కనెక్షన్ ఇచ్చుకొని ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ CRUD ఆపరేషన్ కనుక మీరు చేయగలిగితే మీరు 60% 70% వెబ్ డెవలప్మెంట్ నేర్చేసుకుంటున్నట్లే. సో దెర్ ఇస్ నో, ఇంకా దీనికి మించి ఇంకేం లేదు. ఎస్, బట్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ లైక్ అథెంటికేషన్ కానీ కొన్ని బట్ ఈ టాపిక్స్ అనే బట్ వీ కెన్ లెర్న్. బట్ ఆల్మోస్ట్ 60 to 70% అయితే మనం నేర్చేసుకున్నట్లు కంప్లీట్ అయిపోతుంది CRUD ఆపరేషన్స్ నేర్చుకుంటే. ఓకే, మనం డే టు డే చూసే వెబ్సైట్స్ అన్ని ఆల్మోస్ట్ 60 to 70% CRUD ఆపరేషన్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. వన్స్ డేటాని మనం ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చాక చూపించడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చూసుకొని దాన్ని స్క్రీన్ మీద ఎక్కడెక్కడ అమర్చాలి, ఏ బటన్ నొక్కినప్పుడు ఏది కనిపించాలి, ఏది అలా స్టేట్స్ మార్చుకుంటూ ఉంటారు. సో మీకైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది అనుకున్నాను గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఇప్పుడైతే మీరు అడగొచ్చు, కాంట్ వి యూస్ ఇప్పుడు గెట్ మెథడ్ యూస్ చేసుకొని, గెట్ అంటే ఏదైనా సర్వర్కి పంపిస్తున్నాం కదా, నాకు ఫలానా కావాలి అని సర్వర్కి
చెప్తేనే కదా సర్వర్ అది తీసుకొచ్చేది. మరి అక్కడ మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు అలాగే నేను పోస్ట్‌లో ఏదైనా పంపిస్తున్నా పోస్ట్ మెథడ్‌లో ఏదైతే పంపిస్తున్నానో అది గెట్ మెథడ్‌లో పంపిస్తే ఏమవుతుంది? మనం పంపించవచ్చు. యాక్చువల్‌గా ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరెప్పుడైనా జనరల్‌గా పోస్ట్ ఉంటుంది గదా! పోస్ట్‌లో ఏమైనా లెటర్ పంపించాలనుకుంటే మీరు పైన ఎన్వలప్ ఉంటుంది. ఎన్వలప్ లోపల లెటర్ ఉంటుంది గదా! మీరు ఎన్వలప్ పైన మ్యాక్స్ ఏం చేస్తారు? అడ్రెస్ రాస్తారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మొత్తం దేంట్లో రాస్తారు? లోపల ఉన్న లెటర్‌లో రాస్తారు. సో, ఎన్వలప్ పైన ఉన్నది ఏదైతే ఉందో అది విజిబుల్ అవుతుంది. అందరికి విజిబుల్ అంటే పోస్ట్ మ్యాన్‌కి విజిబుల్ అవుతుంది. లోపల పోస్ట్ ఆఫీస్ ఆఫీసర్స్‌కి విజిబుల్ అవుతుంది. ఎవ్రీవన్ కెన్ సీ దట్ ఎన్వలప్ మీద ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అందరూ చూడొచ్చు. ఇన్ ది సేమ్ వే గెట్ మెథడ్‌లో మనం ఏదైతే రిక్వెస్ట్ ఏదైతే పంపిస్తున్నామో లేకపోతే సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ త్రూ గెట్ మెథడ్ ఇట్ విల్ బి సీన్ ఎవ్రీవన్ ఇన్ ది యూఆర్ఎల్. యూఆర్ఎల్ లో అందరు చూడొచ్చు. ఇలా ఈ విధంగా యూఆర్ఎల్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదైతే యూఆర్ఎల్ లో ఇక్కడ ఈ యొక్క భాగం ఈ పాటలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూఆర్ఎల్. సో మనం జనరల్ పోస్ట్ లెటర్ లోనే ఎన్వలప్ పైన ఓన్లీ అడ్రస్ రాసి ఇన్ఫర్మేషన్ మొత్తం లోపలే కదా లెటర్ లోపల రాస్తాం కదా సో దట్ నో వన్ కెన్ సీ. అలాగే ఈ యొక్క హెచ్టిటిపి మెథడ్స్ లో మనకి హెడ్ బాడీ అనే ఉంటుంది. హెడ్ సెక్షన్ బాడీ సెక్షన్. Suppose if I see here, let me check. It can I open that to network tab. Let me reload this. No, sorry. సో ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే నేను ఇక్కడ హెడర్స్ అని ఉంది చూసారా? సో హెడర్స్ లో ఎప్పుడైతే హెడర్ లో ఏమవుతుందంటే దిస్ ఈస్ ది స్ట్రక్చర్. మనకు ప్రతి ఒక్క మెథడ్ ఒక మళ్ళీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. హెడర్ బాడీ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో ఆ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ఉంటుంది. మెథడ్ మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం ఇది ఈ ఇమేజ్ కావాలని చెప్పి నేను యూఆర్ఎల్ స్పెసిఫై చేశాను. సో దిస్ ఈస్ బై డిఫాల్ట్ మనం ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్ గా గెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ స్టేటస్ కోడ్స్. మనకి చాలా స్టేటస్ కోడ్స్ ఉంటాయి. 200 అయితే సక్సెస్ అయినాయి, సంథింగ్ అలా చాలా స్టేటస్ కోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి రిక్వెస్ట్ హెడర్స్ ఇదిగోండి రిక్వెస్ట్ హెడర్. సో హెచ్టిటిపి హెడర్ అండ్ బాడీ అనేది మీరు కొట్టండి ఒకసారి, మీకు స్ట్రక్చర్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి ఇదంతా ఈ విధంగా మనం బాడీ కూడా పోస్ట్ చేసే సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ అడ్రస్ లో ఏముంటుంది? హోస్ట్ నేమ్ అంటే మనం ఏ యొక్క దానికి పంపిస్తున్నామో అది ఇక్కడ ఉంటుంది. ఆథరైజేషన్, ఎక్స్క్యూజ్ మీ, అండ్ ఇక్కడ బాడీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. అది మనం ఇక్కడ చూడొచ్చు. యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ వెళ్తుంది ఇక్కడ ప్రివ్యూ చూస్తే ఇన్ఫర్మేషన్ లోపల అయితే అది వస్తుంది. తిరిగి రెస్పాన్స్ ఏ ఫార్మాట్ లో వచ్చింది, ఇనిషియేటర్. సో ఇప్పుడైతే మనం బేసిక్ గా ఒక హెచ్టిటిపి గెట్ టు పోస్ట్ మెథడ్స్ అయితే మనం క్రియేట్ చేసి దాన్ని మనం వర్క్ చూద్దాం. ఒక నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి యూస్ చేసుకొని
2 APIs అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, గెట్ అండ్ పోస్ట్ విల్ క్రియేట్ దట్ అండ్ వి విల్ టెస్ట్ ఇన్ పోస్ట్‌మ్యాన్. మన పోస్ట్‌మ్యాన్ అనే ఒక టూల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రంట్ ఎండ్ ఇంకా ఫార్మ్స్ ఏం క్రియేట్ చేయలేదు కదా. డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటే ఫ్రంట్ ఎండ్ ఏమో బ్యాక్ ఎండ్ ఏమో సపరేట్ గా ఉంటారు. సో బ్యాక్ ఎండ్ అనే వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ అప్పుడే ఎలా ఉంటుందో మ్యాక్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏపీఐ అయితే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి వాళ్ళు చేసింది వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి వాళ్ళు పోస్ట్‌మ్యాన్ అనే ఒక టూల్ అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఈ పోస్ట్‌మ్యాన్ టూల్ ఈవెన్ దిస్ టూల్ ఈస్ యూజ్డ్ ఫర్ ది టెస్టర్స్ ఆల్సో. టెస్టర్స్ కూడా ఈ టూల్ అయితే యూజ్ చేస్తారు. పోస్ట్‌మ్యాన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చేసుకుని బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏపీఎస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే గెట్ పోస్ట్ పుట్ ప్యాచ్ డిలీట్ హెడ్ ఆప్షన్ ఇలా రిక్వెస్ట్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక యూఆర్ఎల్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్ గా ఆ ఏపీఐ వర్క్ అవుతుందా లేదా, ఓకే ఇన్ కేస్ వర్క్ అవుతుందా ఆ రెస్పాన్స్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ డెవలప్మెంట్ విల్ గో ఆన్. సో నౌ ఐఎమ్ trying to create get and post method because these are two very important. So let me change my path to, సో నాకు టెర్మినల్ లో ఉన్న పాత్ అయితే నేను ఫోల్డర్ కి అయితే పాయింట్ అవుట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నౌ నేనేం చేయాలి, నేను సర్వర్ అయితే క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఈస్ టు క్రియేట్ ది సర్వర్, రైట్? సో సర్వర్ ని క్రియేట్ చేయడానికి నోడ్ జేఎస్ లో వాట్ ఆర్ ది థింగ్స్ దేర్, వి హావ్ హెచ్టిటిపి మాడ్యూల్ అనేది ఉంది, ప్రీవియస్ గా చూపించాను. అనదర్ ఇస్ లైక్ యూజింగ్ ఎక్స్ప్రెస్ ని యూస్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ది సర్వర్. టు క్రియేట్ ది సర్వర్ వీ నీడ్ ఏ మాడ్యూల్. మనకి ఒక ప్యాకేజ్ ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ కావాలి. దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం? ఎన్పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, ఎన్పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది మనం నోట్ చేసి యూస్ చేసుకున్నప్పుడు ఆ ఎన్పిఎం అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఎన్పిఎం ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ ఈస్ ఏదైనా ఒక ప్యాకేజ్ మేనేజర్ లో నుంచి ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వి యూస్ ఎన్పిఎం యాజ్ ఎ టూల్. సో ఇప్పుడు నాకు ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ కొట్టగానే అబ్జర్వ్ హియర్ నాకు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అయితే క్రియేట్ అవుతుంది. నోడ్ మాడ్యూల్స్ ప్యాకేజ్ డాట్ జేసన్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్స్ అయితే క్రియేట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సీ హియర్ ఎప్పుడైతే నేను ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని టైప్ చేశానో నాకు నోడ్ మాడ్యూల్స్ అనేది క్రియేట్ అయింది. ఈవెన్ ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వై ఐఎమ్ అగైన్ టెల్లింగ్ ఇస్ లైక్ టు బెటర్ అండర్స్టాండ్ ఫర్ ఏ క్విక్ రీక్యాప్. ఈ కాన్సెప్ట్స్ అయితే మనకి చాలా ఇనిషియల్ గా నోట్ చేస్తూ కొత్తగా ఇప్పుడిప్పుడే ఒక ఎన్విరాన్మెంట్ ఏంటి నోట్ మాడ్యూల్ ఎప్పుడైతే ఏదైనా ఒక ప్యాకేజ్ మనం ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ అది మనకి మన ఏదైనా ఒక టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి హెల్ప్స్ ఫర్ అస్. ఓకే, అందులో ప్రీ బిల్డ్ గా కొన్ని ఫంక్షన్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి, దాన్ని మనం తెచ్చి వాడుకోవటమే. సో ఎక్స్ప్రెస్ డౌన్లోడ్ సో ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఏంటి ఎక్స్ప్రెస్ తో పాటు ఇవన్నీ ఎందుకు వచ్చి ఈ ఎక్స్ప్రెస్ వర్క్ ఎలా యూస్ చేస్తున్నాము మన డిపెండెన్సీ, అలాగే ఎక్స్ప్రెస్ డిపెండెన్సీ లైక్ దట్ ఆల్ ది డిపెండెన్సీస్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ది నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్. ఓకే, నోడ్ మాడ్యూల్స్ లో ఉంటుంది. ఈవెన్ if I can delete this node modules, nothing will happen. Only the important file is package.json. Okay, if I have package.json file, I can reconstruct the node modules. Okay, I can reconstruct the node modules. Let me check that. Because why I can able to reconstruct that folder? package.json ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఎందుకు? package.json లో మన డిపెండెన్సీ ఏంటో, ఏ డిపెండెన్సీ ఏ ప్యాకేజ్ యూస్ చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ యూస్ చేస్తున్నాం కదా.
ఎక్స్ప్రెస్ యూజ్ చేస్తున్నాం, దాని వర్షన్ ఏంటో ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంది. సో దట్ ఎప్పుడైతే మనం మళ్ళీ npm ఇన్స్టాల్ జస్ట్ ఐ ఫర్ ఇన్స్టాల్ అని వర్డ్ ఇవ్వచ్చు, జస్ట్ ఐ అని ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకే, సో npm ఇన్స్టాల్ టైప్ ఎంటర్ చేస్తే మనకి నోడ్ మాడ్యూల్స్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. బట్ ఇనిషియల్ గా ఎక్స్ప్రెస్ క్రియేట్ ఇన్స్టాల్ చేయనప్పుడు npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ ఇప్పుడైతే ఆల్రెడీ మనకి డిపెండెన్సీ మెన్షన్ చేసాం కదా ప్యాకేజ్ డాట్ జేసన్ లో, సో ఆటోమేటిక్ గా ఈ యొక్క డిపెండెన్సీ యూస్ చేసుకొని నోడ్ మాడ్యూల్స్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ go to the server.json కి వెళ్ళి we need to import that express module into our server.json. okay, for that I'm creating, సో దాన్ని నేను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాను, మనకు Node.js లో ఒక రిక్వైర్ అనే మెథడ్ ఉంది. రిక్వైర్ మెథడ్ యూస్ చేసుకొని మనకి ఏదైతే డిపెండెన్సీ ఏదైతే మాడ్యూల్ కావాలో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిక్వైర్ ఎక్స్ప్రెస్, ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ కావాలి కాబట్టి రిక్వైర్ ఎక్స్ప్రెస్ అని టైప్ చేస్తే మనకి అది మన ఫైల్లోకి అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత దాన్ని దేనికి అసైన్ చేసాం, ఎక్స్ప్రెస్కి అసైన్ చేసాం. ఇప్పుడు విల్ కాల్ దట్, దాన్ని కాల్ చేసి విల్ అసైన్ టు వేరియబుల్, ఒక వేరియబుల్ మన అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవ్వాలని చెప్తున్నాను. లెట్స్ సే వీ కెన్ గివ్ 4000 5000 సంథింగ్, బట్ 3000 లో నా అప్లికేషన్ రన్ అవ్వాలని చెప్పి నేను స్పెసిఫై చేస్తున్నాను. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి 1 minute app.listen. సో ఎప్పుడైతే ఇలా ఇస్తామో మనకి ఇక ఆల్మోస్ట్ సర్వర్ అయితే క్రియేట్, ఇదైతే ప్రీబిల్ట్ టెంప్లెట్ సర్వర్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అయితే ఫాలో అవుతాము. దిస్ ఈస్ ది కాల్ బ్యాక్, పాసింగ్ దిస్ యాజ్ ది కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ ఇంత ముందు టాపిక్ లో చెప్పాను కదా, console.log server is running on http localhost port number. జస్ట్ మన కన్సోల్ విజిబుల్ అవుతుంది వెదర్ సర్వర్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు మనం ఒక గెట్ రిక్వెస్ట్ అయితే రాద్దాము. app.get. సో ఎప్పుడైతే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి సపోజ్ స్లాష్ if someone gives request as Ganesh in the front end, in the client లో ఎప్పుడైతే గణేష్ అని రిక్వెస్ట్ వస్తుందో, సో I want to greet them as hi and hello. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క app.get మనకి ఫస్ట్ ఒక పారామీటర్ ఏం తీసుకునేది, యూఆర్ఎల్, ఏ రిక్వెస్ట్ ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ తో తీసుకునేది. ఆ రిక్వెస్ట్ ఏమొస్తే ఏమవ్వాలి, నెక్స్ట్ పారామీటర్ ఏంటి, it takes again as a callback, ఒక ఫంక్షన్ కాల్బ్యాక్ నుంచి తీసుకునేది. సో ఏమివ్వాలి, రెస్పాన్స్ డాట్. సో ఎల్లర్గా ఆల్రెడీ మీకు చూపించాను, ఎల్లర్గా ఏమి ఇచ్చాం మనం, రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఒకటి ఇచ్చాము, సెట్ హెడర్ టెక్స్ట్ ప్లే, సేమ్ అదే యూజ్ చేద్దాం మళ్ళీ మనం.
So in here I want to set here as is just example. Next we are also do for the post method. Post method యూస్ కూడా చేద్దాము. ఈ స్టేటస్ కోడ్ అంటే ఏంటంటే వెదర్ సక్సెస్ ఆర్ డిఫైన్. ఈ కొన్ని స్టేటస్ కోడ్స్ అయితే ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం వెదర్ ఆర్ ది సక్సెస్ రిక్వెస్ట్ ఆర్ ఫెయిల్యూర్ రిక్వెస్ట్. So if I open this, let me open. Localhost program 3000 slash when I will get ఎప్పుడైతే గణేష్ అని ఇస్తానో URL లో see here I have got response. నాకు రెస్పాన్స్ వచ్చింది, హలో అని వచ్చింది. So let me try this same in the postman also. Okay, localhost 3000 slash Ganesh అని ఎప్పుడైతే ఇస్తానో గెట్ రిక్వెస్ట్ సెండ్ రిక్వెస్ట్, సి నాకు రెస్పాన్స్ అయితే హలో అని వచ్చింది. ఇన్ ది సేమ్ వే ఫర్ ది పోస్ట్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ సింపుల్ కాకుండా సపోజ్ మన యొక్క లెట్ us assume that we have created a database. సో గెట్ రిక్వెస్ట్ ఎప్పుడైతే ఇస్తామో డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ అన్ని ఫెచ్ చేసి మనకి రావాలి. సో టు రిజెంబుల్ దట్ లెట్ మీ క్రియేట్ సమ్ డేటా హియర్. డేటాబేస్లో డేటా అయితే ఇలా స్టోర్ అయింది అనుకోండి. యూజువల్లీ డేటాబేస్లో డేటా మ్యాక్స్ ఇదే ఫార్మాట్లో MongoDB తీసుకుంటే డేటా స్టోర్స్ ఇన్ ది డాక్యుమెంట్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ విధంగానే స్టోర్ అవుతుంది. If you go with the SQL, then data gets stored in the tables, rows and columns, right? Okay, so let us assume this is our data. Whenever I hit users, ఎప్పుడైతే URL లో యూజర్స్ అనేది వస్తుందో అప్పుడు నా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్రంట్ ఎండ్ కి చూపించాలి, ఫ్రంట్ ఎండ్ లో చూపించాలి. ప్రెసెంట్ అయితే మనం ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయట్లా. దిస్ ఈస్ ఆల్సో అన్ API. దీన్నే API ఉంటారు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, రైట్? సో I've got response dot JSON. సో ఇది మన యొక్క డేటా ఏ ఫార్మ్ లో ఉంది, JSON ఫార్మాట్ లో ఉంది కదా. యూజర్స్ now we will check again in the console, or else here whether we are getting this is the front end client అనుకోండి present. See here cannot get users /users. Okay, why it is like that, let me check. The problem is like we have updated our server.js. Whenever we have updated, we again need to run that file. Okay, let me terminate my console. Again I need to test. So now let me check this. Again send the request. See here, I'm successfully able to receive the request in the front end part. ఈ యొక్క once ఈ యొక్క ఇలా ఇన్ఫర్మేషన్ వస్తే we can play with this data using JavaScript or else any other client side technologies, whether React or Angular. Okay, ఇలా JSON రెస్పాన్స్ వస్తే మనం దీంతో ఆడుకోవచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిస్ప్లే చేయొచ్చు. వెదర్ డిస్ప్లే ఇన్ ది పై చార్ట్ సంథింగ్ ఆర్ ఎల్స్. ఓకే, ఇప్పుడు నేను my requirement is like ఎప్పుడైతే URL లో user
1 అని ఇస్తాను, అప్పుడు నాకు ఒకటే ఫర్ దట్ బ్యాక్ దీని యూఆర్ఎల్ వర్క్ అవ్వాలంటే మనం సపోజ్ యూఆర్ఎల్ ఇస్తే ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ రావాలంటే బ్యాక్ ఎండ్ లో మనం ఆ లాజిక్ ఇస్తేనే అవుతుంది. ఓకే, బ్యాక్ ఎండ్ లో సర్వర్ దానికి రెడీగా ఉండాలి ఆ యూఆర్ఎల్ ని యాక్సెప్ట్ చేయడానికి, అదర్వైజ్ వి విల్ గెట్ ఎర్రర్. సో మన రిక్వైర్మెంట్ అంటే ఎప్పుడైతే యూజర్ ఫ్రంట్ ఎండ్ లో యూజర్స్ స్లాష్ కోలన్ ఐడి, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఇది క్వైరీ పారామీటర్స్ అండ్ పారామీటర్స్ లో టైప్స్ ఉంటాయి మనకి. దిస్ ఇస్ అ పారామీటర్ రైట్. సో క్వైరీ పారామీటర్స్ కానీ అలా పారామీటర్స్ వచ్చినప్పుడు మనం ఒక వేరియబుల్ లోకి తీసుకుంటాం. ఇక్కడ ఐడి అనే దాంట్లో తీసుకుంటాం. అంటే ఇది ఫిక్స్డ్ కాదు, ఒకసారి స్లాష్ యూజర్స్ స్లాష్ 1 అని రావచ్చు, స్లాష్ యూజర్స్ స్లాష్ 2 అని రావచ్చు. ఓకే, మెయిన్ గా మనం ఫిల్టర్ పర్పస్ కోసం యూజ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు ఐడి 1 అనే ఉన్న డేటా మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలనుకోండి. సపోజ్ దెర్ ఈస్ అనదర్, లెట్ మీ దెర్ రియల్ టైమ్ సినారియోస్ ఇలా అస్సలు ఉండదు. ఐ వాంట్ టు షో ది ఫిల్టర్. ఈ దీంట్లో ఐడి 1 అని ఉన్న డేటా మాత్రమే నేను తెచ్చుకోవాలన్నప్పుడు. సో let me write the logic here. Function request comma response. So what we need to do is like users is our array, right? We need to find చేయాలి ఎక్కడైతే ఐడి ఉందో, రైట్? users dot find, again we are passing a callback here. Okay, u dot id equal to parse. For now I'm not explaining the logic here. It will so let me check it first. So for that I need to install express.json. Okay, express.json. In case after filter మనకి యూజర్ ఎవరు దొరకలేదు అనుకోండి, దెర్ ఈస్ నో యూజర్ ఎవరు లేకపోతే ఏం చేయాలి? రిటర్న్ ఈ విధంగా ఫ్రంట్ ఎండ్కి అయితే చూపించాలి. రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్. సో ఎప్పుడైతే ఇలా అంటే ఇన్ కేస్ మనకి డేటా అనేది ఫెయిల్యూర్ ఉన్నప్పుడు 404 ఎర్రర్ వస్తుంది కదా. సో అలాంటి ఎర్రరే మనం యూజర్ నాట్ ఫౌండ్. ఎల్స్ లేకపోతే ఏంటి, ఆ యొక్క డేటాని పంపించాలి. ఈ ఇఫ్ బ్లాక్ కాకపోతే ఏంటి, నెక్స్ట్ JSON యూజర్ అయితే పంపించాలి. Now we will again run this server.js, right? Now so instead of Ganesh I should give users /1.
1తో ఉన్న డేటా మొత్తం నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూడండి 2 ఆబ్జెక్ట్స్ అయితే వచ్చినాయి. ఇన్ కేస్ నేను ఇక్కడ సురేష్ అని ఇచ్చా కదా, 2 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఒకటే చూపిస్తాను. లెట్ మీ చెక్ ఇన్ ది పోస్ట్ మ్యాన్ ఆల్సో /1. ఓకే, we are getting here the only first record. యూజర్స్ డాట్ ఫైండ్ యూస్ చేశాం కదా, అందుకని మనకి ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఎరేలో అది మాత్రమే మనకి చూపిస్తుంది. దిస్ ఈస్ ఎ వెరీ బేసిక్ సింపుల్ గెట్ రిక్వెస్ట్ అయితే యూస్ చేశాను. సో ఫ్యూచర్ సెషన్స్ లో మనం ఇన్ డెప్త్ గా ఒక ఫామ్ క్రియేట్ చేసి పోస్ట్ మెథడ్ లో కూడా ఫ్రంట్ ఎండ్ లో ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ లో ఇచ్చిన డేటా పోస్ట్ మెథడ్ యూస్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో స్టోర్ అయ్యేటట్లు మనం విల్ డూ దట్. ఓకే, సో మీరైతే ఇట్లా బేసిక్ గా నోట్ చేసి ఒక సర్వర్ అయితే క్రియేట్ చేసి ఆ సర్వర్ లో బేసిక్ గెట్ రిక్వెస్ట్ ని ఇలా క్లయింట్ తో హ్యాండిల్ చేసేటట్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.